తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకందరికీ కలుగునుగాక. ఇది సంతోషకరమైన దినం, ప్రభువు దినం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచిన దినం, మరణాన్ని గెలిచి సాతాన్ని గెలిచి తిరిగి లేచిన దినం, పునరుత్థాన దినం. ఈ దినమున మనము ప్రభు సన్నిధిలో సమూహాలుగా కూడుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. అయితే ఈ విధంగా మనము ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఆయా ప్రదేశాల్లో మీరు మీ మీ ఇండ్లలో కూడుకొని ప్రభువును ఆరాధించబోతూ ఉన్నారు. కనుక మనము ఆరాధనలో కూర్చుంటే ఎలా భక్తి భావంతో కూర్చుంటామో అలాగే ప్రభువు సన్నిధాన వర్తనలమై మనము అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభువును ఆరాధించాలని మీకందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి, పనులు చేస్తూ ఉండకండి. మనం ప్రభు సన్నిధిలో ఉంటే ఆయనను ఎలా గౌరవిస్తామో ఆ విధంగానే మనము చేయాలని కోరుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి కీర్తనకారుడు మళ్ళీ అంటున్నాడు, రండి, నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన దేవా, మమ్మల్ని సృష్టించి మాకు ప్రతి వనరులను అనుగ్రహించి సమస్త దీవెనలతో మమ్మలను అలంకరించి ఆశీర్వదించారు. ఆదామవ్వలకు ఏమీ కొదవలేదు, కానీ ఆజ్ఞను మీరి వారు పాపము చేశారు. వారు మా రిప్రజెంటేటివ్స్ కాబట్టి, మా ప్రతినిధులుగా ఉండినారు కాబట్టి వారి పాపములో మేము కూడా పాలు పొందిన వారమై మేమందరము పాపులమయ్యాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించనో అని రోమాపత్రిక 5:12లో వ్రాయబడిన రీతిగా మేమందరము పాపము చేసి అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడిపోయిన వారముగా ఉన్నప్పుడు, సృష్టికర్తవైన దేవుడవు నీవు, ప్రభువా విమోచనకర్తగా ప్రభు అయిన యేసుక్రీస్తు రూపములో ఈ లోకానికి వచ్చి మా పాపములకు రావాల్సిన శిక్షనంతా కూడా ప్రభువా ఆయన మీద వేసి ఆయనను శిక్షించి మాకు బదులు మనిషిగా ఆయన శిక్షించబడ్డాడని మేము గుర్తిస్తున్నాం. ఆయన మరణ జీవితము, మరణ పునరుత్థానముల ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ కొరకే వందనాలు. ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మా దేవుడయ్యాడు. ఆయన మా దేవుడు, ఆయన మా కాపరి, మేము ఆయన గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము అని కీర్తనకారుడు వ్రాసినట్టుగా, అందుచేత ఆయన సృష్టించాడు, విమోచించాడు కాబట్టి మేము మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. మేము గడబోయే సమయం అంతా కూడా మీకు మహిమ, సంఘానికి క్షేమాభివృద్ధి, పాపికి రక్షణ కలిగేటట్లుగా జరిగించాలని, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు
మన జీవిత కాలంలో ఎన్నడూ జరగలేదు. అంతకు ముందు కాలంలో జరిగాయని చరిత్ర చెబుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సర్వసాధారణంగా ఏ మతం వారైనా ఇది యుగాంతమా అనే ప్రశ్న వారికి వస్తుంది. అందులోనూ మనవారు కూడా ఈ విషయాన్ని గూర్చి పదే పదే ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక 40 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట అమెరికా దేశంలోనూ, లేకపోతే ఐరోపా ఖండంలో ఉండే దేశాల్లో, మన దేశంలో మన్ని మధ్య వరకు దాదాపుగా ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వరకు క్రిందట వరకు బాగా రెండవ రాకడను గూర్చి బోధకులు మాట్లాడేవారు. ఇప్పుడు అది క్రమేణా తగ్గిపోయింది. అయితే మరలా ఈ సందర్భంలో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు మనము ఎదుర్కొంటూ ఉన్న ఈ ప్రపంచ మహమ్మారి, ఈ కరోనా వైరస్ డిసీజ్ అనేది క్రీస్తు ప్రభు రాకడకు సూచననా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే చాలా స్పష్టంగా చెప్పాలి అంటే ఇది ఖచ్చితమైన సూచన అని బైబిల్ గ్రంథంలో ఏమీ లేదు. యేసు ప్రభు రాకడకు ముందు ఏమి జరుగుతుంది అనే విషయాన్ని గూర్చి మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21వ అధ్యాయాల్లో యేసు ప్రభువు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అయితే ప్రభు యొక్క రాకడలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశను సంఘము ఎత్తబడుట అని అంటారు. ఆ దశకు సంఘం ఎత్తబడడానికి ఎలాంటి సూచనలు లేవు. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ప్రభువు రావచ్చు. ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇమ్మినెంట్. ఇమ్మినెంట్ అంటే అట్ ఎనీ టైమ్ అని అర్థం. ఏ సమయంలోనైనా ఇది సంభవించవచ్చు. అయితే మరి రాకడకు సూచనలు అంటామే, అదేంటి అని అంటే సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి దిగి వస్తాడు చూడండి, దాన్ని రెవల్యూషన్ అంటారు. ఆ రెవల్యూషన్కు ముందు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ సూచనలు ఉంటాయి. అయితే ఆ సూచనలు ఇప్పుడే మనకు కనబడుతూ ఉన్నాయి, ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాయి, ఒక సూచన ప్రాయంగా కనబడుతూ ఉన్నాయి. వాటి ఫీలర్స్ మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుచేత ప్రజలు ఇది యుగాంతమా అని అడగడంలో తప్పేమి లేదు, అడగాలి. అందుచేత ఈరోజు మనము దానికి సంబంధించిన ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనము నుంచి 13వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 వర్సెస్ 1 to 13. Gospel according to Matthew chapter 25 verses 1 to 13. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్ము వారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. మరలా చదువుతున్నాను, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా
అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దీనికి ఒక పేరు పెట్టుకుందాం. క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధమా? ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధమా? ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు. ఆయన రాక మునుపు మనము ఆయన రాకడ కొరకై సిద్ధపడి ఉండాలి. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు ఒక భాగం అన్నట్టు. అందులో యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాకడకు యుగాంతమునకు సూచనలు ఏంటని చెబుతూ ఈ విషయాలను కలిపి చెప్పడం జరిగింది. చూడండి, 42వ వచనము చదువుకుందాం. 24:42లో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 50వ వచనం, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అనే మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు సంఘం కోసం రావడం అనేది సూచనలు లేకుండా ఏ క్షణంలోనైనా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు సంఘముతో భూమి మీదికి ఇశ్రాయేలు కొరకు దిగి రావడము అనేది అది ప్రత్యేకమైన సందర్భంలో జరుగుతూ ఉంది. చూడండి, ఇదే 24వ అధ్యాయంలో మనము చూస్తాము. ఆయన యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సూచనలు చెప్పిన తర్వాత ఈ విధంగా అంటాడు 29వ వచనంలో, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మీరు ఎన్నిసారైనా చదవండి, మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 21వ అధ్యాయం, అలాగే పత్రికల్లో అనేకమైన ప్రదేశాల్లో చూస్తే 2 రకాలు కనపడతాయి. ఒకటి, ప్రభు అయిన యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు, కనుక అన్ని సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలని ఒక చోట చెప్పబడి ఉంటుంది, లేదా కొన్ని చోట్ల ఆ విధంగా చెప్పబడి ఉంటుంది. మరికొన్ని చోట్ల ఇదిగో ఇవి జరగాలి, ఇవి జరగాలి, ఇవి జరగాలి, ఇవి జరగాలి, ఇవన్నీ జరిగిన తరువాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అందుచేత 2వ రాకడలో 2 దశలు ఉన్నాయని చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగం 25వ అధ్యాయము, ఇది 2వ రాకడలో మొదటి దశ. అంటే సంఘము కోసం ప్రభు అయిన యేసు ఏ క్షణంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఇది ఒక ఉపమానము. ఈ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉండే ఉపమానాలను పోలిన ఉపమానం. అక్కడ దేవుని రాజ్యము ఒక మర్మయుక్తంగా బోధించబడుతూ ఉంది. నేను ఒక కొటేషన్ చెబుతాను. ఇట్స్ కాల్డ్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ డ్యూరింగ్ ద ప్రజెంట్ ఏజ్. మైకెల్ జే విల్కిన్స్ అనే దైవజనుడు ఈ విధంగా అన్నాడు, దిస్ ఇండికేట్స్ దట్ దిస్ పారబుల్ and the next parable points explicitly to conditions during this age, the age in which the kingdom operates in a mystery manner. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే కొంతమందికి క్వశ్చన్స్ ఉండవచ్చు, కనుక నాకు సమయం లేదు అన్ని విషయాలు లోతుగా చర్చించడానికి. కానీ సింపుల్గా ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగము నేటి దినాన ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఇక్కడ మొత్తం మనం చదివిన ఈ 13 వచనాలను 2 భాగాలుగా చేసుకుందాం. మొదటిది ఉపమానము, 1వ వచనం నుంచి
12వ వచనం వరకు ఉపమానం. రెండవది ఉపదేశము. 13వ వచనంలో ఉపదేశం ఉంది కనుక ఉపమానము నంబర్ 1, రెండవది ఉపదేశము. ఉపమానము గురించి మనం మాట్లాడవలసి వస్తే వాస్తవానికి ఒక టిపికల్ జ్యూవిష్ వెడ్డింగ్ సెరిమనీ ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇస్రాయెల్ దేశంలో కానీ ఆ నియర్ ఈస్టర్న్ కంట్రీస్లో కానీ వెడ్డింగ్ వాజ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ సోషల్ ఈవెంట్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడులాగా బర్త్డేస్ చేసుకోవడము, రకరకాల పార్టీలు, కిట్టి పార్టీలు అని అవి అని ఇవని చేసుకొని చాలా వినోదంతో గడుపుతున్నారు. కానీ పూర్వకాలంలో వివాహము మన ఈ కల్చర్ చూడండి, మనం ఈ జ్యూవిష్ కల్చర్ కానీ మన భారతదేశపు కల్చర్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది కనుక మనకు ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు వాస్తవానికి. అయితే ఇప్పుడుండే ఈ తరం వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో పెరగలేదు, పట్టణాల్లో పెరిగారు. అసలు తిరుగలి అంటే ఏంటో కూడా తెలియదు. తిరుగలే కాదు, ఈ జొన్నలో గోధుమలో తీసుకొని పోయి ఓ మెషిన్లో పిండి మర కూడా చూడని పిల్లలు కూడా ఉన్నారు చాలామంది. అంత మనము ఏమంటారు రెడీమేడ్గా ఉన్నాయి తెచ్చుకుంటాం కాబట్టి దే డోంట్ అండర్స్టాండ్. కాబట్టి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 2000 years కల్చర్. ఆ ఇస్రాయేల్ కల్చర్ అది మన కల్చర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు పాత వాళ్ళకు లేదా కొంచెం పెద్ద వాళ్ళకు అర్థం చేసుకోవడమే పెద్ద కష్టం కాదు. గ్రామాల్లో అతిపెద్ద ఈవెంట్ ఏంటంటే పెళ్ళి లేదా జాతర. అలాంటి సందర్భమే చాలా పెద్ద ఈవెంట్, సెలబ్రేటెడ్ సోషల్ ఈవెంట్. కనుక పెళ్ళి ఒక సోషల్ ఈవెంట్ అని మనము గమనిస్తాం. కనుక ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ గ్రేట్ ఫెస్టివిటీ. యూదుల పెళ్లిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశను ఎంగేజ్మెంట్ అంటారు, రెండవ దశను బెట్రోతల్ అంటారు, మూడవ దశను వెడ్డింగ్ ఫీస్ట్ అంటారు. అయితే మొదటి 2 దశలు వాస్తవానికి మనము రెండింటిని తెలుగులో ఎంగేజ్మెంట్ అని అనేస్తూ ఉంటాం. కనుక అలా కాదు, దీస్ ఆర్ సపరేట్ ఈవెంట్స్. ఎంగేజ్మెంట్ అంటే ఏం చేస్తారంటే అమ్మాయి అబ్బాయి తండ్రులు వెళ్ళి ఎంగేజ్మెంట్ జరిగిస్తారు. ఇక్కడ ఈ ఎంగేజ్మెంట్లో అబ్బాయి ఉండడు, అమ్మాయి ఉండదు, ఓన్లీ తండ్రులు మాత్రమే వెళ్ళి జరిగిస్తారు. వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళే నిర్ణయం చేస్తారు. ఇప్పుడిప్పుడు లవ్ మ్యారేజెస్ ఇవన్నీ వచ్చాయి కానీ ఒక 50-60 ఏళ్ళ కిందట ఇలాంటివి లేవు. తల్లిదండ్రులు మాత్రమే ఇలాంటివి జరిగించేవారు. కనుక దట్ వాజ్ ఎంగేజ్మెంట్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బెట్రోతల్. బెట్రోతల్ ఈజ్ అ కైండ్ ఆఫ్, మన భాషలో చెప్పుకోవాలంటే మన పెళ్లితో సమానం వాస్తవానికి. ఈ బెట్రోతల్ టైంలో ఇట్ ఈస్ అ మ్యారేజ్ సెరమనీ అట్ విచ్ బ్రైడ్ అండ్ ద గ్రూమ్ ఎక్స్చేంజ్డ్ వావ్స్. అంటే ప్రమాణాలు, అమ్మాయి ప్రమాణం చేస్తుంది, అబ్బాయి ప్రమాణం చేస్తారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇవి ఎప్పుడు చేస్తాం? పెళ్లిలో చేస్తాం. సో వాళ్ళ బెట్రోతల్ ఈజ్ ఈక్వల్ టు అవర్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రమాణాలు చేసినప్పటికీ కూడా అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. దే ఆర్ కన్సిడర్డ్ మ్యారీడ్ కపుల్స్. కానీ మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్తుంది, అబ్బాయి ఇంటికి వెళ్తాడు. అలాంటి పరిస్థితి. అయితే వాళ్ళకి వివాహమైనట్టుగా లెక్క. దాంట్లో నుంచి బయటికి రావాలంటే డివోర్స్ సర్టిఫికేట్ తీసి అది ఇచ్చిన తర్వాతనే వారు బయటికి రావాల్సి ఉంటుంది. అంటే పెళ్ళి అంత పటిష్టమైనది. కాకపోతే ఏంటంటే అమ్మాయి అబ్బాయి వారిద్దరూ భౌతికంగా కలిసి జీవించే సమయము అది కాదు. కనుక ఈ బెట్రోతల్ ఎంతకాలం ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని నెలలు, మరికొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 1 సంవత్సరం పాటు కూడా గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత 3వ దశ వస్తుంది. దాన్ని వెడ్డింగ్ ఫీస్ట్ అంటారు, వివాహ విందు. మనం రిసెప్షన్ ఫాలోస్ అని చెప్తాం చూడండి, ఒకటే రోజు. అట్లా వాళ్ళకు వివాహ విందు ఉంటుంది. ఈ వివాహ విందు సందర్భమే మనము మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఉన్న లేఖన భాగంలోని సందర్భం. కనుక మనం 3rd స్టేజ్లో ఉన్న మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతూ ఉండగా ఈ సందర్భంలో, ఈ వివాహ విందు సందర్భంలో ఎంటైర్ కమ్యూనిటీ అంటే వాళ్ళు బంధు వర్గము, స్నేహితులు, గ్రామస్తులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ వివాహ విందు దాదాపుగా 1 వారం పాటు జరుగుతుందట.
ఎలా ప్రారంభమవుతుంది ఆ వివాహ విందు అనంటే, పెళ్లి కుమారుడు తన స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. ఆ పెళ్లి కుమార్తెను అప్పటికే ఆమె సిద్ధపడి ఉంటుంది. పూర్వకాలంలో ఒకటే ఊర్లో పెళ్లి చేసుకునేవారు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం, లేదా పక్క ఊర్లో ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మహా అంటే మా ఊర్లో చాలామంది దగ్గర దగ్గర గ్రామాల్లోనే వాళ్ళను వాళ్ళను ఏమంటారు పెళ్ళిళ్ళు చేసేవారు. కనుక ఈ పెళ్లి కుమారుడు ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు తన స్నేహితులతో పాటు వెళ్తాడు. అమ్మాయి సిద్ధపడి ఉంటుంది. అమ్మాయి దగ్గర కన్యకలు ఉంటారు. అంటే ఆమెకు అంటే ఆ పెళ్ళైన వాళ్ళు ఉండరు అక్కడ. ఆ అమ్మాయికి తోడుగా ఉండడానికి, ఆ అమ్మాయిని సిద్ధం చేయడానికి, ఆ అమ్మాయితో పాటు ఉండడం కోసమని కొంతమంది కన్యకలు ఉంటారు. ఆ కన్యకలే ఇప్పుడు మనం చదువుకున్న 10 మంది కన్యకలు. సో అబ్బాయి వచ్చాడు. అమ్మాయిని తీసుకుని బయటికి వచ్చి ఏం చేస్తాడు అనంటే, ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అది ఒక ఊరేగింపుగా జరుగుతుంది. ఆయన ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ ఊరేగింపుతో ఆ విధంగా వాళ్ళ వివాహ ఫీస్ట్ అనేది కొనసాగుతుంది. ఆ చివరిలో ఏం చేస్తారంటే, అబ్బాయి స్నేహితుడు ఉంటాడు కదా, ఓ ప్రధానమైన స్నేహితుడు, ఈ పెళ్లి కుదిర్చిన వాడు. ఆయన ఏం చేస్తారంటే అమ్మాయి చేయి తీసుకొని అబ్బాయి చేతిలో కలుపుతాడు. ఆ తర్వాత వాళ్లకు వివాహం అయిపోయి ఇద్దరు కలిసి ఆ అబ్బాయి అమ్మాయిని తన ఇంట్లో చేర్చుకొని వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా కొనసాగడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క కల్చర్. ఇప్పుడు మనం 3rd స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే, ఒక యేసుక్రీస్తు ప్రభువు ఒకటే పాయింట్ చెప్పడం కోసమని ఇంత పెద్ద కథ చెప్పాడు. ఆ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మీరు ప్రతి సందర్భంలో సిద్ధపడి ఉండండి, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఇక్కడ ఈ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గనక 10 మంది కన్యకలు ఉన్నారు. కానీ 5 మంది కన్యకలే పెళ్లి కుమారునితో పాటు విందుశాలలోనికి వెళ్ళడం జరిగింది. 5 మంది కన్యకలు వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి వెళ్ళాలని ఎంతగానో కోరిక కలిగి ఉన్నప్పటికీ, ఎంతో వేడుకున్నప్పటికీ కూడా ఆ పెళ్లి కుమారుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. వెరీ సాడ్ స్టోరీ చెప్పాలి అనంటే. కొంతమందికి సంతోషకరమైనది, మరికొంతమందికి ఎంతో బాధను, విషాదాన్ని మిగిల్చేది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సంఘము కోసము వచ్చినప్పుడు, సంఘములో చేర్చబడిన వారు, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వారికి ఇది సంతోషకరమైన విషయము. కానీ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో, ఇప్పుడు కాదులే అని తాత్సారం చేస్తూ వచ్చారో, వారికి ఇది చాలా సాడ్ ఈవెంట్. వాళ్ళు విడవబడతారు. వారికి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 10 మంది కన్యకల్లో 5 మంది మాత్రమే, బుద్ధిగల కన్యకలు మాత్రమే నిజమైన విశ్వాసులు. మిగతా 5 మంది కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని రాయబడింది చూడండి. వారు నకిలీ విశ్వాసులు. అంటే విశ్వాసులుగా చెలామణి అవుతూ ఉన్న నకిలీ వారు. ఈ నకిలీ వారందరూ కూడా విడవబడతారు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని రాజ్యమును గూర్చి ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానం గురించి మనం మాట్లాడవలసి వస్తే, ఒక యజమానుడు ఏం చేశాడంటే, తన చేనిలో గోధుమలు నాటాడు. ఆ తర్వాత కొంతకాలానికి మొక్క ఇలా పైకి వస్తుంది కదా, అలా పైకి వచ్చినప్పుడు దాసులు వెళ్ళి యజమానితో చెప్పారు, అయ్యా మనము మన పొలంలో గోధుమలు నాటాం కదా, మరి గురుగుల మొక్కలు ఎలాగొచ్చాయి అని ఆ యజమానిని అడిగితే, యజమానుడు అన్నాడు, శత్రువు వచ్చి గురుగులను నాటాడు. గోధుమల చేనులో గురుగులు నాటింది శత్రువు. ఆ శత్రువు సాతానే. అంటే మరి అలాగైతే మేము వెళ్ళి ఆ గురుగులను ఆ మొక్కలను మేము పెరికేస్తామండి, తీసేస్తాము అని చెప్పారు. అంటే వద్దొద్దు, కలిసి పెరగనివ్వండి అన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించే సత్యం ఏంటంటే, మనకు కనబడే విజిబుల్ చర్చ్లో
అంటే దృశ్యమైన సంఘములో, ఇన్విజిబుల్ చర్చ్లో ఓన్లీ నిజమైన విశ్వాసులే ఉంటారు. కానీ దృశ్యమైన సంఘములో అంటే స్థానిక సంఘాల్లో ఎంత మంచి సంఘములోనైనా గోధుమలుగా చెలామణి అయ్యే నకిలీ వ్యక్తులు ఉంటారు, గురుగులు ఉంటారు. కలిసి పెరగనివ్వండి, ఒకానొక రోజున వేరు చేసే దినం వస్తుందని యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇక్కడ మనం చూసే విషయం అదే. చూడండి, వాళ్ళు 10 మంది కన్యకలు ఎలా కనపడుతున్నారు అంటే, నంబర్ 1, ఆల్ ఆర్ కాల్డ్ వర్జిన్స్. అంటే నకిలీ నిజము రెండు కూడా ఒకే రకంగా కనపడతారు బయటికి చూడడానికి. ఆల్ ఆర్ కాల్డ్ వర్జిన్స్. రెండవది, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దేర్ టార్చెస్. ల్యాంప్స్ అని ఉంది ఇక్కడ, వాస్తవానికి దీపాలు కాదు. దీపాలు ఏమంటారు, వీధిలో తీసుకొని వెళ్తే చిన్న గాలికి కూడా ఆరిపోతాయి. యాక్చువల్గా దీపాలు వేరు. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఉపయోగించబడిన పదం, అక్కడ ఉన్న పదం వేరు, ఇక్కడ ఉన్న పదం వేరు. ఇది టార్చ్. ఆ దినాల్లో టార్చ్లు అంటే ఎలా చేసేవాళ్ళంటే, నేను మా గ్రామంలో చూశాను యాక్చువల్గా చిన్నతనంలో. ఆ టార్చెస్ ఏం చేసేవాళ్ళంటే, ఒక కర్ర తీసుకొనో లేకపోతే ఏదైనా తీసుకొని, అలాంటిది తీసుకుని పెద్దది తీసుకొని దానికి బట్టలు కట్టి దాని మీద కిరసనాయిలు పోసి దాన్ని మంట అంటించేవాళ్ళు. ఆ కిరసనాయిలు ఉన్నంత వరకు అది వెలుగుతూ ఉంటుంది. మరలా ఆరిపోయేటప్పుడు మరలా కిరసనాయిలు పోయాలి, పోస్తూనే ఉండాలి. ఆ బట్ట కాలదు, వాస్తవానికి అది వెలుగునిస్తూనే ఉంటుంది. కనుక పూర్వకాలంలో ఏమీ లేని దినాల్లో 2000 సంవత్సరాల కిందట జరిగిన పరిస్థితి ఇది. ఆ దినాల్లో అలాంటి టార్చెస్ అందరూ తీసుకుని వెళ్ళారు. అంటే దే మేక్ ఎ ప్రొఫెషన్ ఆఫ్ క్రైస్ట్. మేమందరం క్రైస్తవులమేనండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, 1974లో నమ్ముకున్నాం, 92లో నమ్ముకున్నాం, 2004లో నమ్ముకున్నాం. ఇదిగో పలాని వ్యక్తి వాక్యం చెబుతూ ఉండగా నేను చెయ్యెత్తాను. లేకపోతే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం ప్రకారం అని కొంతమంది లేఖనాలను కూడా చూపించగలుగుతారు, డేట్లు చెప్పగలుగుతారు. దిస్ ఈజ్ ఆల్ అ ప్రొఫెషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. దెర్ ఆర్ మెనీ ప్రొఫెసర్స్. అంటే చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలోనట. ఒక సర్వే జరిగింది, thewayofthemaster.org వెళ్ళి మీరు చూస్తే కనుక అక్కడ తెలియజేయబడింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు అంటే నాకు ఇష్టమని చేతులెత్తిన వాళ్ళు, లేకపోతే ఇష్టమని చెప్పిన వాళ్ళు ఉంటారు చూడండి, అందులో 80 నుంచి 90 వరకు బూటకము, నాటకము, నకిలీ క్రైస్తవులేనట. కనుక ఈనాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ప్రభువు రాకడ సందర్భం ఎప్పుడైనా జరగవచ్చు. అది జరిగితే నీవు నిజమైన క్రైస్తవుడవా, నీవు నకిలీ క్రైస్తవుడవా, నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి అన్న ఉద్దేశం చేత ఈ మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ బోధ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది కేవలం దే మేక్ ఎ ప్రొఫెషన్. మొదటి యోహాను పత్రికలో ఇదిగో చెప్పుకోవడం చాలా ఉంది. నేను యేసుని ఎరిగి ఉన్నానని, దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను పాటించని వాడు అబద్ధికుడు అని వ్రాయబడింది. కనుక ఐ మేక్ ప్రొఫెషన్, ఐ సే బట్ ఐ డూ సంథింగ్ ఎల్స్. కనుక వీళ్ళు దే టేక్ దేర్ ఓన్ టార్చెస్. ఆ తర్వాత మూడవది, దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఇన్ దేర్ ల్యాంప్స్. అంటే వాళ్ళకు కొంత కన్విక్షన్ ఆఫ్ సిన్ కూడా జరిగి ఉండొచ్చు. నేను తప్పు చేశాను, నేను పాపిని, యేసుప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నా హృదయంలోనికి రా, నేను నిన్ను వెంబడిస్తాను, యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం. ఈ పాపి ప్రార్థన చేసి ఉండవచ్చు. There are many people who prayed the sinners' prayers, but they are not saved. They are not saved. They look like saved people. అందులో ఎంత భయంకరమైన విషయం అంటే, పాస్టర్లు కూడా, బిషప్పులు కూడా, ఎంతో మంది సేవ చేసేవారు కూడా రక్షణ పొందలేదు అని యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో, ఆ దినమందు అంటే తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున ఎన్నో సూచక్రియలు చేశాం కదా, ప్రవచించాం కదా అన్నారు. అంటే దే ఆర్ ద వన్స్ హూ సర్వ్డ్ ఇన్. అంతెందుకండి, అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన అపోస్తలుల జాబితాలో 12 మంది ఉంటే అందులో ఒకడు నకిలీ, ఒకడు సాతాను సంబంధి అని వ్రాయబడింది. కనుక మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, సమ్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ కన్విక్షన్, అ లైట్ పైన కన్విక్షన్ కూడా జరిగి ఉండవచ్చు.
అండ్ ద బైబుల్ సేస్ ఆల్ ఆఫ్ దెమ్ వెంట్. అందరూ వెళ్ళారు పెళ్ళికి, ఆ కార్యక్రమానికి అందరూ వెళ్ళారు. అంటే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళడం, రెగ్యులర్గా విశ్వాసులతో కలిసి ఉండడం. తర్వాత దే వెంట్ నాట్ ఓన్లీ బట్ దే వెంట్ అవుట్ అని ఉంది. అంటే దే లెఫ్ట్ మెనీ బిహైండ్ దెమ్. చాలామంది యేసుప్రభుని నమ్ముకోలేదు, మేము నమ్ముకుంటామని చేతులెత్తి బూటకపు బాప్తిస్మము తీసుకొని చాలామంది, నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఐఎమ్ సాడ్ దిస్ మార్నింగ్, ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్. చాలామంది బాప్తిసం తీసుకొని మరలా వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నిజమైన విశ్వాస అలా వెళ్ళడు, ఏ విధంగానైనా కొనసాగుతాడు. కొంతకాలం పడిపోవచ్చేమో కానీ తిరిగి లేస్తాడు అని దేవుని వాక్యం చెబుతోంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడింది, వారు మన యుద్ధ నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు కారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండేవారు, వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు మన యుద్ధ నుండి బయలు వెళ్ళిరి. ఇఫ్ యు హ్యావ్ denied your faith completely, you have never been born again to begin with. అసలు సరిగ్గా రక్షణే పొందలేదు అని అర్థం. పొందినట్టుగా చాలా మందిని you left many people behind and you came forward. నేను ముందుకు వచ్చాను ఆ విధంగా అంటాం చూడండి, ఆ విధంగా వీళ్ళు ఉన్నారు. they went with the wise virgins, అంటే క్రైస్తవులతో సహవాసం చేయడం ఇలాంటిది కూడా జరిగింది. and they went forth to meet the bridegroom. అమ్మో, పాటలు పాడుతూ ఉంటే ఇప్పుడు మేము పాడాం, ప్రభు యేసు ఆగమనం అది దేవుని ఆధీనం, అతి త్వరలో సంభవం, అది క్రీస్తు సంగమం అంటే వాళ్ళు కూడా పాడుతూ ఉన్నారు. తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరుచు ఉండ ఎత్తబడు ఒక నాతి, ఏమవుతుందో నీ గతి ఆయనకే తెలియదు, ఆమెకే తెలియదు, నీ గతి ఏమవుతుందో నీకే తెలియదు, కానీ పాట పాడావు విశ్వాసులతో కలిసి. You are trying to meet the bridegroom. చాలా మంది నీ రాజ్యం వచ్చు కాక ఆయన రాజ్యం వస్తే నీవు ఎదుర్కోవడానికి సిద్ధమేనా? నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ప్రశ్న వేసుకోవాలి. When they heard the cry of the bridegroom coming, they arose and trimmed their lamps or torches అని రాయబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు వస్తున్నాడు అని అంటే వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళ యొక్క దివిటీలు వారు సిద్ధము చేసుకున్నారు. ఎంత దగ్గరికి వచ్చారో చూడండి దేవుని రాజ్యానికి. అండ్ ఆ తర్వాత నూనె కొరకు అడిగారు. అంటే దీని అర్థం ఏంటంటే దే సాట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రూ గ్రేస్, బట్ ఇట్ వాస్ టూ లేట్ ఆల్రెడీ. అప్పటికే ఆలస్యమైపోయింది. చాలా మంది రేపు నమ్ముకుంటాం, ఎల్లుండి నమ్ముకుంటాం, మధ్యాహ్నం నమ్ముకుంటాం. డూ యు నో మధ్యాహ్నం వరకు నువ్వు బ్రతుకుతావనే గ్యారెంటీ ఉందా? సెకండ్కు 3 చనిపోతూ ఉన్నారు, నిమిషానికి 180 మంది చనిపోతూ ఉన్నారు, గంటకు 11,000 మంది చనిపోతున్నారు. డూ యు నో దట్ యూ విల్ సీ 12 o'clock దిస్ ఆఫ్టర్నూన్? నోబడీ ఈజ్ షూర్ అబౌట్ దాట్. హౌ కెన్ యూ సే దట్ యూ విల్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అట్ 12 o'clock? ఇట్ విల్ బి టూ లేట్. ఇట్ విల్ బి టూ లేట్. అప్పుడు నిజమైన రక్షణ వెదకిన లాభము ఉండదు. ఏశావు సమయం అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాధకరమైన మాటలు వ్రాయబడ్డాయో. హెబ్రీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఒక పూట 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు, అండర్లైన్ దాట్, ఆ మాట 17వ వచనం, ఆ తర్వాత అంటే పోగొట్టుకున్న తర్వాత పదం పొందగోరాడు. హి హ్యాడ్ ఎ డిజైర్. కన్నీళ్లు విడిచాడు అంటే ఏడుస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు ఏడురా అని ఎంత చెప్పినా మాట వినలేదు ఎంతోమంది. ఎన్నిసార్లు చెబుతూ ఉన్నాం సువార్త, ఎన్నిసార్లు యేసు ప్రభువుని నమ్ముకోండి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటే లెక్క లేకుండా జస్ట్ తీసి పాడేస్తున్నారు. ఏం పర్లేదులే, ఆయన ఏదో చెప్పుకుంటాడు, మనం ఏదో వింటాం, మన ఇష్టమైనట్టుగా జీవిస్తామని. కన్నీళ్లతో వెతికాడు. తర్వాత 3వది, దానికోసము శ్రద్ధతో వెతికాడు. ఇప్పుడు వచ్చింది కేర్, ఇప్పుడు వచ్చింది జాగ్రత్త. శ్రద్ధతో వెతికేడు. వెతికినను మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురని రాయబడింది.
ఇట్ విల్ బి టూ లేట్. ఇట్ విల్ బి టూ లేట్. ప్రియమైన వారలారా, ఈ కన్యకలు చూస్తే బుద్ధి లేని కన్యకలు కూడా బుద్ధిగల కన్యకల్లాగానే కనపడతారు. ఫిలిప్పు వాక్యం చెప్తే సమరయ ప్రాంతంలో సీమోను అనే గారడివాడు అందరిలాగానే బాప్తిసం తీసుకున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకుని ఫిలిప్పును ఎడబాయకుండి అని ఉంది. ఇంక అంతకంటే మంచి క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడనుకోవాలి మనం. కానీ యెరూషలేము నుండి యోహాను, పేతురులు వచ్చారు. వాని హృదయము లోపలికి తొంగి చూడగలిగారు. వారు అపోస్తలు చూసి వాళ్ళు అంటూ ఉన్నారు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టుగా మాకు తెలియచున్నది. నీవు మారు మనసు పొందాలి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఎంతో మంది పరలోకపు గుమ్మము దగ్గరికి వచ్చి అక్కడి నుండి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, సో కాల్డ్ మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, నేను కాళ్ళు దగ్గరేసుకొని చెప్తా పాస్టర్ ఫ్యామిలీలో పుట్టాను. సో వాట్? క్రైస్తవ కుటుంబంలో పుడితే నిజమే, మన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి వాక్యానికి వీ విల్ బి ఎక్స్పోజ్ టు ద ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్. ఎస్, దెర్ ఆర్ బెనిఫిట్స్, కానీ యూ విల్ నాట్ గో టు హెవెన్ బై బీయింగ్ బోర్న్ ఇన్ టు క్రిస్టియన్ ఫ్యామిలీ. వ్యక్తిగతంగా నీవు పాపివని గుర్తించి నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. మానసికంగా విశ్వాసం ఉంచడం కాదు, దయ్యాలకు కూడా ఉంది అలాంటి విశ్వాసం. దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిది. దయ్యములను నమ్మి వణకుచున్నవి అని వ్రాయబడింది. మరేం చెయ్యాలి అనంటే, మారు మనస్సు నిజంగా పొంది ఉంటే దేవుడు నీలో క్రొత్త జీవితం ప్రారంభిస్తాడు. క్రొత్త అలవాట్లు వస్తాయి, క్రొత్త కోరికలు వస్తాయి, క్రొత్త బ్రతకాలని ఆశ అయిన యేసు నిమిత్తం, యేసు కొరకు నీవు బ్రతుకుతావు. నీలో కొత్త ఆలోచనలు లేవు, క్రొత్త బ్రతికే లేదు అనంటే నీ జీవితమే బాగా లేదు. కేవలము బూటకంగా పెళ్లి బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, లేదా ఎవరో అందరు తీసుకుంటున్నారు కాబట్టి వయసు వచ్చిందని బాప్తిసం తీసుకొని ఉండవచ్చు. నో యూజ్, యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. యు లుక్ లైక్ ఎ బిలీవర్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. మీలో చాలా మంది విశ్వాసుల్లాగా కనబడుతున్నారు, విశ్వాసులు కాదేమో ఆలోచన చేయాలి. నిజమైన విశ్వాసి ప్రత్యేకంగా ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక వాళ్ళ పరిస్థితి, ఆయన వచ్చాడు, తలుపు వేయబడింది. ఆ తర్వాత వీళ్ళు అప్పటికే వెళ్ళిపోయి నూనె తెచ్చుకున్నారు. ఆ గ్రామాల్లో మీకు తెలుసలేదో, ఇప్పుడు పట్టణాల్లోనంటే ఏ షాప్ ఓనరు ఎక్కడున్నాడో వాళ్ళ ఇల్లు ఏదో మనకు తెలియదు. కానీ గ్రామాల్లో పలానా ఇంట్లో షాప్ ఉంటుంది, పలానా ఇంట్లో పలానా దొరుకుతుంది. మధ్యరాత్రి వెళ్ళి లేపి అడిగితే కూడా వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళకు ఆ గ్రామీణ వాతావరణం కాబట్టి అప్పుడు రాత్రి వేళ వెళ్ళి ఏదో తెచ్చుకున్నారు. అప్పుడు వచ్చి అయ్యా మాకు తలుపు తీయుము అని అంటూ ఉన్నారు. గ్రీకులో కురియే అని వ్రాయబడింది. కురియోస్ అంటే లార్డ్ అని అర్థం. లార్డ్ ఓపెన్ ద డోర్ ఫర్ అస్ అని కేకలేస్తూ ఉన్నారు. బయట నుంచి కేకలు వేస్తున్నారు, ఎంతో ఆశతో వెతుకుతున్నారు, కన్నీటితో అడుగుతున్నారేమో. లార్డ్ కురియే ద లార్డ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ అస్. నోవహు కాలంలో కూడా, నోవహు దాదాపు 120 సంవత్సరాలు వాక్యం చెబితే, సువార్త చెప్తే నోవహును పిచ్చోడు అనుకున్నారు. వీడికి ఏమో పిచ్చి పట్టింది, ఆకాశం నుంచి వర్షం వస్తుందంట, మొత్తం నీళ్ళలో మునిగిపోతామంట, ఎక్కడన్నా చూసామా ఇది అని అందరూ నోవహు పిల్లలను హేళన చేసి గేలి చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. నోవహు దినములలాగే మనుష్య కుమారుని దినములు కూడా ఉంటాయి. ఇండ్లను గట్టుచు, పెండ్లికి ఇచ్చుచు, నారును నాటుచు, త్రాగుచు, తినుచు, జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగ వలె ఇలా దొరయవచ్చురా అనే ఒక పాట ఉంది. జగములో ఒక వారం నెలన్నర క్రిందట అమెరికాలో మనుషులు చాలా హాయిగా ఉండిన్నారట. జస్టిన్ పీటర్స్ అనే దైవజనుడు అంటాడు, just 1.5 months back they were very comfortable, but now జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగ వలె దొరయ్యి వస్తాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక సమయం ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది తాత్సారం చేస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఒక ఆయనకు వాక్యం చెప్తే ఆయన అంటాడు, పౌలా, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది,
ఇక ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైన ఎడల. యాక్చువల్గా గ్రీకులో నాకు అనుకూలమైన సీజన్ వచ్చినప్పుడు, ఈ సీజన్లో ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా నమ్ముకోవడం ఏంటండి? పెద్ద మీటింగ్లు అటెండ్ కావాలి, ఒక 1,00,000 మంది అటెండ్ అయ్యే మీటింగ్లు అటెండ్ అయ్యి అక్కడ నమ్ముకుంటే కొంచెం గౌరవంగా ఘనంగా ఉంటుంది. అవునా? అనుకూలం, నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చెబుతుంది. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని కొందము రండని చెప్పుకొని వార్లారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, అది ఊపిరి వంటిది అని వ్రాయబడింది, అది ఆవిరి వంటిది అని వ్రాయబడింది. అంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది. ఎంతో మంది జీవితాలు అలా అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈ క్షణం మంది నమ్ముకోవాలి. అనుకూలమైన సమయం ఆ వ్యక్తికి మరలా రాలేదు. ఇంకో వ్యక్తికి అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తే ఆయన అంటాడు, పాల్, యూ హ్యావ్ ఆల్మోస్ట్ పర్సువేడెడ్ మీ టు బికమ్ ఎ క్రిస్టియన్. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ బికమ్ ఆల్మోస్ట్ క్రిస్టియన్స్. అంటే చాలా వరకు క్రైస్తవులు అయ్యారు. నేను అంటాను, చాలా మందికి క్రైస్తవ్యం బుర్రలోకి వచ్చింది, కానీ జానడు బెత్త దిగి గుండెలోకి రావడం లేదు. అంటే మానసికంగా నమ్మిన సత్యాలకు ఆధ్యాత్మికంగా కట్టుబడి ఉండడం లేదు. వాట్ ఎవర్ దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దేర్ విత్ దేర్ మెంటల్ ఎబిలిటీ, దే ఆర్ నాట్ గివింగ్ అంటే స్పిరిచువల్ అలీజియన్స్ టు వాట్ ఎవర్ దే బిలీవ్డ్. దాని ప్రకారం మేము నడుచుకుంటాం, దాని ప్రకారం జీవిస్తాం. ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను, నీకే ప్రభువా నీవు నా జీవితాన్ని నడిపించు అని చెప్పడం లేదు. మానసికంగా నమ్మారు. నేను కూడా నమ్మాను చిన్నప్పటి నుంచి మానసికంగా. కానీ 16వ ఏట యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ దినం ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. పరలోకపు గవిని దగ్గరికి వచ్చేవేమో నీవు, ఒక్క అడుగేస్తే సరి అయిన నిజమైన తీర్మానం, నీవు పాపి అని గుర్తించి నీవు యేసు ప్రభు మీద పడాలి. ఏం ప్రార్థన చేయాలండి అని అంటే, ఏమో పాపి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ యథార్థంగా చేయాలి. నువ్వు ఎలా చేస్తావు అనేది అది నీకే వదిలిపెడతా ఉన్నాడు దేవుడు. ఒక ఆయన వచ్చాడు దేవాలయానికి, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఒకటే మాట అన్నాడు, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్. తెలుగులో తర్జుమా చేయడానికి రాదు వాస్తవానికి సరిగ్గా, ఇంగ్లీష్లో వచ్చింది ది సిన్నర్. గ్రీక్లో కూడా అలాగే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచం అంతా మంచోళ్ళేమో దేవా, వేళ వాళ్ళు మంచోళ్ళైనా ఒకే ఒక పాపి ఉంటే ఆ ఒక్క పాపిని నేనే ప్రభువా, నా మీద కనికరము చూపించు ప్రభువా, ప్లీజ్ హెల్ప్ మీ, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్. ద బైబుల్ సేస్ హీ వెంట్ అవే జస్టిఫైడ్. ఒకటే మాట, యథార్థంగా నిజంగా చెబితే దేవుడు నీ హృదయంలో పనిచేస్తాడు. నీవు నీతిమంతుడవుగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఈరోజు ప్రభువైన యేసు వస్తే నీవు ఎత్తబడతావు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ దినం నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. సరే, చాలామంది విశ్వాసం ఉంచామంటున్నారు. నెక్స్ట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, మెలకువగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం 13వ వచనంలో కొన్ని నిమిషాల్లో మనము ఆ విషయాన్ని చూసుకొని ముగించుకుందాం. 25వ అధ్యాయము 13వ వచనం, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. కీప్ వాచింగ్, కీప్ వాచ్ఫుల్. ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. దాని అర్థం ఏంటో కొన్ని విషయాల్లో చెప్తాను. మొదటిది, మీరు సువార్తను నమ్మాలి. రెండవది, సఫలత కలిగి ఉండాలి, అంటే ఫలించాలి. బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి చాలామంది వచ్చారు, మేము కూడా బాప్తిసం తీసుకుంటామంటే ఆయన అన్నాడు, 3వ అధ్యాయం మత్తయి సువార్త 3:8లో ఆయన ఈ విధంగా అన్నాడు, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. 10వ వచనంలో, లేని ఎడల గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరికి అగ్ని గుండములో పడేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే నిజంగా నేను యేసుప్రభుని నమ్ముకుని ఉంటే నేను ఫలించాలి. ఆల్ ట్రూ బిలీవర్స్ విల్ బేర్ స్పిరిచువల్ ఫ్రూట్, దేర్ ఈజ్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నీవు విశ్వాసమైతే, నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. కొద్దో గొప్ప, ఎవరు ఎంత ప్రయాసపడితే అంత ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రూట్లెస్ క్రిస్టియన్. If you are a Christian, there is no such thing as fruitless Christian. If you are fruitless, you are not a Christian. And believers can bear their fruit not on their own. స్వతహాగా కాదు, యేసు ప్రభుతో అంటుకట్టుబడి ఉంటే,
ఆయన సహాయం ద్వారానే. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో నా ద్వారానే మీరు ఫలిస్తారు. అంటే ఆయనతో సరైన సంబంధం, లివింగ్ రిలేషన్షిప్, ఆయనతో సరైన సంబంధం, వైబ్రెంట్ రిలేషన్షిప్స్ ఉంటేనే మనము ఫలిస్తాము. అసలు ఫలించుట అంటే ఏంటి, లేదా ఫ్రూట్ అంటే ఏంటి అంటే, నంబర్ 1 మనం ఫలించాలి. నిజంగా మనం క్రైస్తవులమని ఎలా తెలుస్తుంది, యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డాము అని ఎలా తెలుస్తుంది అంటే, మనము మొట్టమొదటగా స్పిరిచువల్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ప్రేమ, సంతోషం, సమాధానం అవి ఉన్నాయి చూడండి, అవి డెవలప్ చేసుకోవాలి. రెండవదిగా ప్రైజ్ ఆఫర్ టు గాడ్, అది కూడా ఒక ఫలము అని వ్రాయబడింది, జిహ్వా ఫలం. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ, అంటే దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ భావనలో, ఆ వాతావరణంలో మనము కొనసాగాలి అని హెబ్రీ పత్రిక 13:5లో చూస్తాం. మూడవదిగా సాక్రిఫిషియల్ లవ్ ఇన్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. నిజంగా యేసుప్రభుని నమ్ముకుంటే ఈ సందర్భంలో ఇతరుల యొక్క అవసరతలు, ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నీవు కనికరము చూపించాలి, వారి అవసరతలు తీర్చాలి. నీకున్న దాంట్లో కొంచెము ఇతరులకు ఇవ్వాలి, లేని వారికి ఇవ్వాలి. అది ఫ్రూట్, స్పిరిచువల్ ఫ్రూట్ అని మనము రోమపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, హోలీ, రైచస్ అండ్ గాడ్ ఆనరింగ్ బిహేవియర్ మన జీవితంలో ఉండాలి. అంటే మనం పరిశుద్ధంగా, నీతియుక్తంగా, దేవుని మహిమపరిచే రీతిలో మన బ్రతుకులు ఉండాలి. మత్తయి సువార్త 3:8, ఎఫెసీ పత్రిక 5:9, ఫిలిప్పీ పత్రిక 1:11, కొలస్సై పత్రిక 1:10 ఇలాగ అనేకమైన వచనాల్లో పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. దట్ ఈస్ సఫలత. మూడవది సంఘ సేవ చేయాలి. నిజంగా నువ్వు ప్రభువైన యేసు రాకడ కొరకు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే సంఘ సేవ చేస్తూ ఉండాలి. చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం లాస్ట్ భాగంలో దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మెలకువగా ఉండండి అని చెబుతూ, మీరు అనుకున్న 44, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చి ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోను వాడనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పు పనులు కొరకుట ఉండును. అంటే ఇక్కడ నిజమైన దాసుడు ఎవరు అంటే, నిజంగా ఆయన చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఆలస్యం చేస్తాడు. ఇక్కడ ఈ స్టోరీలో కూడా ఈ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. యేసు ప్రభు కూడా ఇప్పటి వరకు ఆలస్యంగానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాళ్ళి అనుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఆయన నిన్ను నరికించి వేషధారులతో పాలు ఇస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనకందరికీ ఆత్మవరాలు, సామర్థ్యతలు, ఆయా పనులు చేసే భాగ్యం ఇచ్చాడు. సంఘ సేవ చేస్తూ మనము ఆ విధంగా కనిపెట్టాలి. నాలుగవది, నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. నాలుగవది సహవాసములో ఎదగాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆ దినము మీరు సమీపించడం చూచిన కొలది, అంటే ప్రభు అయిన యేసు రాకడ సమీపంగా ఉంది అని మీరు తెలుసుకున్న కొలది ప్రేమ చూపుటకు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని తలంతుమని వ్రాయబడింది. ఇప్పుడైతే మనం ఎలాగో కలుసుకోలేము, కానీ నిజంగా కలుసుకోగలిగిన సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఆదివారం ఎగరగొట్టి పెళ్లిళ్ళకి వెళ్ళిన వాళ్ళు, ఆదివారం ఎగరగొట్టి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఆయా పనులు చేయగలుగుతూ ఉన్నారా? అప్పుడైతే నాకు అది చాలా ప్రాముఖ్యం అన్నట్టుగా వెళ్ళాం. ఒకానొక రోజు రాబోతూ ఉంది. నిజమైన విశ్వాసి సంఘ సహవాసాన్ని విడనాడు, సంఘ సహవాసంలో కొనసాగి ఇంకా ఇతరులను ప్రేరేపిస్తాడు. చివరిగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. హెబ్రీ పత్రికలో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇది కూడా 2వ రాకడకు సంబంధించిన సందర్భంలోనే వ్రాయబడింది. చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. కనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. అప్పుడే మాట అంటే ఇంక ఇప్పుడు ఎంత చెప్పాలండి?
సమయం లేదు ఇవన్నీ మాట్లాడుకోవడానికి. కానీ ఐ బిలీవ్ దట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సో సూన్, సో నియర్. ఇక కాలము బహు అని రాశారు అక్కడ. ఇప్పుడు మనం బహు 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 కొంచెముగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు. కొంతమంది యేసుప్రభువుని నమ్ముకున్నారు కానీ మరలా లోకంలో కలిసిపోయి బ్యాక్ స్లైడ్ అయిపోయి వెనుకంజ వేసి ఇంకా దేవుని దగ్గరికి సరిగ్గా రాకుండా సగము హృదయంతో వెంబడిస్తూ అలాగుంటే గనక జీసస్ సేస్ ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఐ హ్యావ్ నో ప్లెజర్. లాస్ట్ మాట యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ యూ ఇఫ్ యూ గో బ్యాక్. ఇఫ్ యూ బ్యాక్ స్లైడ్ ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ యూ. కనుక విశ్వాసులు ఇంతవరకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఉంటే ఈ సమయం అందైనా యేసుప్రభు మాట్లాడుతూ ఆయన మనతో అంటూ ఉన్నాడు, నీతో అంటూ ఉన్నాడు, ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ యూ. వెరీ సాడ్ స్టేట్మెంట్. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము. దట్స్ అ గుడ్ న్యూస్. నో 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 నో, యూ కెనాట్ గో ఆన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. కమ్ బ్యాక్. మనం నశించిపోవడానికి వెనుక తీసే వారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రభు వైపు తిరగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు అక్కడ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇప్పుడే ఆయన వస్తే నీవు నిజమైన క్రైస్తవుడవైతే యేసుక్రీస్తు ప్రభువుతో నిరంతరం ఉండడానికి ఎత్తబడతావు. నకిలీ మోసయుక్తమైన బుద్ధి లేని కన్యకల్లాగా అలాంటి సో కాల్డ్ క్రిస్టియన్, నామినల్ క్రిస్టియన్ అని, నామినల్ బిలీవర్ అని చెప్పుకోవాల్సిందే ఈ దినాల్లో, అలాంటి జీవితం ఉంటే కనుక యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అండ్ యూ విల్ సఫర్ లాస్. అలా కాకుండా మనం జాగ్రత్త పడదాం. విశ్వాసులమైన మనము ఏం చేద్దాము? మనము సఫలత కలిగి ఉండాలి. అంటే మనం ఫలించే జీవితం కలిగి ఉండాలి, సంఘ సేవ చేయాలి, సహవాసంలో ఎదగాలి, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ సమయంలో ఈ ఆరాధనను జరిపించుకోవడానికి, నిరాటంకముగా జరిపించుకోవడానికి చేసిన సహాయం కొరకై వందనాలు. మిమ్మల్ని ప్రభువా మేము సమాజముగా కలిసి ఆరాధించలేనందుకు చాలా చింతిస్తూ ఉన్నాం, చాలా బాధపడుతూ ఉన్నాం. అయినా మీ సెలవు చొప్పున కనీసం ఈ వెసులుబాటైనా మాకు కలగజేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా దర్శించుమని, ఈ దినమే రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు జాగ్రత్తగా సఫలులై బ్రతుకున్నట్లు, సంఘ సేవ చేయగలుగునట్లు, సహవాసములో ఎదుగునట్లు, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉండేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి ప్రార్థించి, ప్రారంభం నుంచి అంతవరకు మాతో ఉన్నందుకు మీకే హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ, ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.